భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకున్నా మీరు తీసుకొని ఇవ్వలేదు కదా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 1,30,000 మంది అవునండి, 1,30,000 మంది ఏదైతే మైనారిటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఆల్రెడీ మీ హక్కులు చేసుకునే ప్రయత్నం చేశారు కదా. లేకపోతే ఆగమేఘాల మీద ముందు ఎందుకు ఎలక్షన్ ముందు ఆయనకి ఎందుకు మనకి మంత్రిని ఎందుకు చేయాలి ఆయన్ని? ఏదన్నా కూడా మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక బై ఎలక్షన్ లో పోటీ చేసి అభ్యర్థిని బరిలో దింపే అభ్యర్థిని 15 రోజుల ముందు కేబినెట్ లోకి తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. బరిలో దింపే అభ్యర్థి ఈడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు. ఫస్ట్ క్యాండిడేట్ ఆయన అనుకున్నారు కదా. ఇక్కడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు, నవీన్ యాదవ్ గారు మా క్యాండిడేట్. భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ లో బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ని 15 days బిఫోర్ కేబినెట్ లోకి తీసుకొని ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరన్నా కూడా ప్రతి ఎన్నికలు కూడా ఉండంగా ఇలాంటి చేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోతే గవర్నర్ గారు స్వేరింగే చేయరు, ప్రమాణ స్వీకారమే చేయరు. అది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఎలక్షన్ కోడ్ పరిధిలో ప్రమాణ స్వీకారం చేసిన ఏరియా రాదు. అజరుద్దీన్ గారు అక్కడ క్యాండిడేట్ కాదు. అట్లాంటప్పుడు అది ఏ రకంగా ఎలక్షన్స్ ని ప్రభావితం చెయ్యదు అని చెప్పి భావించే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ ఓట్ షేర్ పెరిగిందని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఉందే పొలిటికల్ పార్టీలా మనం ఏది చేసినా లబ్ధి కోసం, ప్రజల కోసము, ప్రజలకు దానికి సంబంధించి మ్యాండేట్ కోసమే చేయడం జరుగుతుంది. ప్రజల కోసమే చేశారా? మీ పార్టీ గెలవడం కోసం చేసుకున్నారు. ఎవరన్నా కూడా దానికోసమే కదా. ఇప్పుడు మీరు రెఫరెండం అని దేనికి అంటారు? ఇప్పుడు మీరు రెఫరెండం అని దేని అంటారు? ఇప్పుడు నా పరిపాలన చూసే కదా రెఫరెండం అంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ కి టికెట్ ఇచ్చిండ్రు. జనరల్ ఎలక్షన్ లో కూడా వారికే ఇస్తారని అనౌన్స్ చేసారు ఎక్కడన్నా? లేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సింపతి కార్డు ప్లే చేశారు. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే ఏదైతే వారి సంతాపం తెలియజేయడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వము, అసెంబ్లీ సమావేశాల్లో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాపాన్ని తెలియజేయడానికి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అప్పుడు గుర్తురాని సింపతి, ఎలక్షన్ సమయంలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మాగంటి సునీత గారిని గెలిపివ్వమని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు. వాళ్ళు చేసేవి వాళ్ళకి కనబడాయి. మేము ప్రజల బాగు కోసము, ప్రజల మంచి కోసము మెరుగైన పరిపాలన అందించి 10 ఏళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మా మంత్రులందరూ, మా మొత్తం సిస్టమ్ అంతా కష్టపడి దాన్ని ప్రక్షాళన చేస్తూ ఈ తెలంగాణ ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఒక నినాదంతో తెలంగాణని డెవలప్ చేస్తూ ఏదో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న కంపెనీస్ని, మేజర్ కంపెనీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి హైదరాబాద్ విశ్వనగరాన్ని కూడా ఏదైతే తీర్చిదిద్ది ఇక్కడ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి 24 గంటలు 365 రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం కృషి చేస్తుంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఇది రిఫరెండము, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, 100% జూబ్లీస్లో మేమే గెలుస్తామని ఎలక్షన్స్కి వారం రోజుల ముందే ఒక సర్వే రిలీజ్ చేసి ఆ సర్వేని అడ్డం పెట్టుకొని 8% లీడ్లో ఉన్నాము, 12% లీడ్లో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేసుకొని ఈరోజు ఓడిపోయినాక కాకమ్మ కథలు, కాకమ్మ కబుర్లు చెప్తారు.